సమృద్ధి మంత్ర. హాయ్, వెల్కమ్ టు సమృద్ధి పరులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. సో మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మా తరగతులకు అటెండ్ అయ్యి, ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్కి అటెండ్ అయ్యి, నేను చెప్పిన స్విచ్ వర్డ్స్, యూనివర్సల్ కోడ్స్ అండ్ రెమెడీ, ఎనర్జీ సర్కిల్ యూజ్ చేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం అని చెప్పి మీరు మెసేజ్ చేస్తే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి, ఇలాగే సమృద్ధి వైపు పనిస్తూ ఇంకా సమృద్ధిగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆ యూనివర్స్ను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ చాలా మంది నన్ను కాల్ చేసి అడుగుతున్నారు, విజయదశమి సందర్భంగా ఏదైనా రెమెడీ చెప్పండి అని. మీకోసం ఈ విజయదశమి సందర్భంగా అద్భుత విజయాలు సాధించే అద్భుతమైన రెమెడీ మీకోసం. చిన్ని చిట్కా, బడా ధమాకా. ఇది ఎవరైనా చేయొచ్చు. చాలా మహత్తరమైన చిన్ని చిట్కా. డబ్బు, సంపద, ఐశ్వర్యంతో సమృద్ధిగా ఉన్నవాళ్ళు సమృద్ధిని కాపాడుతుంటూ మరింత సమృద్ధిని సమతుల్యం చేసుకోవడానికి మరియు సమృద్ధి కోసం ఈ విజయదశమి మీకోసం చిన్ని చిట్కా. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ ఇంక్ పెన్ తోటి జమ్మి చెట్టు వృక్షానికి సంబంధించిన మంత్రం, శమి వృక్ష పూజా మంత్రాన్ని రాయండి. రాసిన తర్వాత మీకేం కావాలి, మీదేదైనా విష్, మీ సంకల్పం ఏదైనా సరే, మీరు ఇంకా సమృద్ధి కావాలనుకుంటున్నారా, ఉన్న సమృద్ధిని ఏదైనా సరే, మీరు ఏదైనా సరే, ఆరోగ్యం, సంబంధ బాంధవ్యాలు, వృత్తి, వ్యాపారం మరియు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక పురోగతి కోసం ఏదైనా సరే మీ అఫర్మేషన్, మీ సంకల్పాన్ని రాయండి. రాసేసి దాన్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేస్తూ ఆ సంకల్పాన్ని మీరు ఒక 5 minutes వరకు చాంటింగ్ చేయండి, జపించండి. చేతిలో పట్టుకుని ఒక 5 minutes చాంటింగ్ చేయండి. ఏదైతే సంకల్పం మీరు రాస్తారో అది సమృద్ధిగా నెరవేరినందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు అని చెప్పేసి ఒక 5 minutes వరకు మీరు 5 minutes టైం లేదు అనుకుంటే మినిమం ఒక 21 టైం చాంటింగ్ చేయండి, జపించండి. ఇలా జపించిన దాన్ని తీసుకొని ఒక సిల్వర్ పేపర్ తీసుకొని దానిలో ఈ విధంగా పెట్టేసేయండి. ఈ పేపర్ ఏదైతే మనం అఫర్మేషన్, మన సంకల్పాన్ని ఏదైతే రాసామో ఆ పేపర్ని ఇందులో పెట్టేసి దీన్ని ఒక అబండెన్స్ మూటగా తయారు చేయండి. మనీ బ్యాగ్లా తయారు చేసి దీనికి ఒక గ్రీన్ కలర్ రిబ్బన్ కానీ, గ్రీన్ కలర్ ఏదైనా సరే థ్రెడ్ తీసుకొని మీ సంకల్పం చెప్తూ దీనికి ముడివేయండి. ముడివేసి మీరు జమ్మి చెట్టు, అదే శమి వృక్షం దగ్గరికి వెళ్ళి శమి పూజా మంత్రం చదువుతూ 5 ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టుకు మీరు దీన్ని కట్టేసి రండి. ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే మీ కోరిక మేరకు నేను చాలా చిన్ని చిట్కాలు ఇస్తున్నాను, స్విచ్ కోర్స్ ఇస్తున్నాను, యూనివర్సల్ కోర్స్ ఇస్తున్నాను. మీరు అవన్నీ యూజ్ చేస్తున్నారు, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు. దాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా ఇలాంటి స్విచ్ కోర్స్, స్విచ్ వర్డ్స్, యూనివర్సల్ కోర్స్ అండ్ రెమెడీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాస్ మీద చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ అందరి కోరిక మేరకు నేను ప్రముఖ పట్టణాలలో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి మరియు బెంగళూరు ప్రాంతాలలో ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసుల రిజిస్ట్రేషన్ కోసం, మరిన్ని వివరాల కోసం మా ఈ నెంబర్లను సంప్రదించండి. థ్యాంక్ యూ.